ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోం నమ. రవి బుధులు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నారు. మేషం నుంచి వృషభం ఓకే. రవి బుధులు ఒకే రోజున మారుతున్నారు చూసారా. 15వ తారీఖునే రవి, 15th మే. అలాగే బుధుడు కూడా అంతే, 15th of మేలో వృషభ రాశిలోకి వస్తున్నారు. మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు బుధుడు. సరే, అది పక్క పెడితే 12 రాశుల వారికి మేషం నుంచి అలాగే మీనరాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. కుంభరాశి వారికి చతుర్థ భావంలో రవి బుధుల కాంబినేషన్ సర్వ సుఖాలు మీకు అనుభవిస్తారు. సమస్త సుఖాలు మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గృహ వాహన సౌఖ్యాలు మీకు ఎక్కువ కలిగి ఉంటాయండి. ఈ రవి బుధుల వలన చదువులో బాగా రాణిస్తారు. అంటే చదువు విద్య, మదర్ గారికి బాగుంటుంది, తల్లి గారికి బాగుంటుంది. ఆవిడ ఆయుర్దాయము అంటే ఆయుష్ అనమాట. అలాగే సంపదలు కూడా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ సీట్లు వస్తాయి. విద్యార్థులకి చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చు. అలాగే రవిబుధుల వలన ఫైనాన్స్ రంగ విద్య రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి. వేదశాస్త్రం వల్ల కూడా రవిబుధులు ఉండాలి. వేదశాస్త్ర పండితులు కూడా రావాలంటే, మీకు విద్య రావాలంటే పూర్త భావం రవిబుధుల వల్ల వచ్చి తీరుతుంది. వాహన భాగ్యము, గృహ సౌఖ్యము, అలాగే ఖరీదైన వస్తువులు మీ ఇంట్లో ఉండడము, ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడము, ఇవన్నీ మీకు ఉంటాయంటే రైతులకు కూడా పంటల్లో నష్టాలు రాకుండా లాభాలు రావడం అధికంగా ఉండడము, ఇవన్నీ ఎంత బాగుందండి. రవి కనుక చతుర్థ భావంలో ఉన్నాడంటే మీ లగ్నాన్ని చూసుకోండి, ఉన్న ప్రదేశాన్ని విడిచి దూర ప్రాంతాల్లో సెటిల్ అయిపోతారు వీళ్ళు. అలాగే అంటే పరదేశాల్లో నివసించడానికి అవకాశము ఎక్కువ ఉంటుంది. ఈ రవి 4th భావంలో కూడా ఉన్నాడండి. 4th భావంలో ఉండడం వల్ల విద్యలో చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ఆయన రవి ఉన్న దేశాల నుంచి విదేశాల్లో, పుట్టిన ప్రదేశాల నుంచి ఉన్న ఊరిని వదిలిపెట్టి విదేశాల్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. అలాగే 4th భావంలో రవి బుధులు ఉన్నారంటే ధనము, సుఖము, గౌరవము, అధికారము, రాజ్యాధిపత్యము ఇవన్నీ మీకు ఉంటాయి. కంఫర్టబుల్నెస్, ఎక్కడికి వెళ్ళినా సుఖపడే గీత తత్వం అంటే సుఖపడే తత్వం మీకు ఉంది అని చెప్పచ్చు. మీ అమ్మగారు ఇందాక చెప్పినట్టుగా అమ్మగారు చాలా బాగుంటుంది. అలాగే రైతులకు బాగుంటుంది. సంగీతంలో సినిమా యాక్టర్స్ సంగీతంలో ఉంటారు సరే, సంగీత విద్వాంసులు ఉంటారు వాళ్ళకి, భరతనాట్యంలో ఉన్న వారికి అలాగా 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి మీకు. అదే కాకుండా కాకపోతే అంటే మీకు రాజు సప్తమాధిపతి అయ్యాడు కదా, సప్తమాధిపతి చతుర్థ భావం ఉన్నాడంటే ఫారినే కదండి. అంతేగా, సప్తమాధిపతి చతుర్థ భావం అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అష్టమాధిపతికి కలిసాడు. అలాగే మీకు మీ రాశికి పంచమాధిపతి కూడా అవుతాడు. పంచమాధిపతి చతుర్థ భావం ఉన్నాడంటే బ్రహ్మాండం కదండి. పిల్లల ద్వారా సుఖపడతారు, ధనప్రాప్తి కలుగుతుంటుంది, అదృష్టం కలిగి ఉంటుంది. అలాగా మీరు ఎక్కడున్నా కూడా సుఖపడే గీత తత్వం మీలో ఉన్నాయి. రవి బుధులు ఖచ్చితంగా మీరు ఫైనాన్స్ సైడ్ వైపు తీసుకెళ్తారు. అంటే బ్యాంకింగ్ సంబంధించిన విద్యలో కానీ, విద్యా సంస్థలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నా పేరు డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీకైనా సరే, మీకు తెలిసిన బంధువులైనా సరే, ఎవరైనా సరే అండి, నా మీద నమ్మకంతో చూపించుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. 3 ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామందికి ఏంటంటే వీసా స్టాంపింగ్ అవ్వట్లేదని విదేశాల్లో అనుకుంటుంటారు. ఉద్యోగం రావట్లేదురా బాబు ఉద్యోగం అని చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా. చెప్పిన వాళ్ళందరికీ వచ్చాయి, నేను చెప్పిన తర్వాత వచ్చాయి. కొన్ని డేట్స్ పెడతానండి, ఆ డేట్స్ ప్రకారం వస్తాయి. ఉద్యోగాలు రావట్లేదని, లేకపోతే అక్కడ బిజినెస్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కూడా సక్సెస్ కాలేకపోతున్నామని, స్టాక్ మార్కెట్స్ వాటిల్లో కూడా మేము సక్సెస్ కాలేకపోతున్నామండి అనేది ఒకటి. అలాగే మెడిసిన్ విద్య, ఇంజనీరింగ్ విద్య, మాస్టర్స్ ఇన్ లా, ఆ విద్యలు వాటిలో కూడా మేము రాణించలేకపోతున్నాం. చాలా చాలా ఉండడానికి అవకాశం ఉంది. మీరు విద్యలో కానీ మీరు మీ ఏ పాట ఏదైనా పర్లేదండి. అంటే ఏ ఆస్పెక్ట్ అయినా, అదే వివాహం కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, అదే మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామందికి నేను చూస్తుంటాను అలాగే. సో ఇదో విధంగా తక్కువ ఖర్చుతో చేస్తుంటాను. అది కూడా ఎక్కువ వేల తీసేసుకున్నాను. అదో పక్క పెడదాం. ఏదో ఒకటి ఇంపార్టెంట్ అండి మరి మనకి. సో ఈ విధంగా ఏ ఆస్పెక్ట్ అయినా సరే మీరు ఉంటే నాకు పంపించండి, నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. అలాగే నేను షూట్స్లో ఉన్నా, లేకపోతే జాతకాలు చెప్తున్నా కబుక్క నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, మా మిస్సెస్ గారు మాట్లాడతారు. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేయండి, నేనే తర్వాత చూసి మీకు మెసేజ్ మాట్లాడతాను, మీకు ఏం కావాలి అనేది. ఫీజులు కూడా చెప్పడం ఎంత అవుతుంది అనేది, అది కూడా మనం దాంట్లో మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు.
ఇంకా చెప్పాలంటే మీకు వాస్తు రీత్యా కూడా చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఉన్నా మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, వాస్తు రీత్యా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా అది కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం రవి బుధుల గురించి చెప్పుకున్నామండి. రవి కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా 11వ భావం అంటే సరే రవి మంచివాడు కాదు కదా, కొన్ని కేంద్ర పచ్చ దోషాలు, కొంతమందికి బుధుడు రవి బుధుల వారి కాంబినేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, పైగా ఈ మాసం కూడా మనకి వైశాఖ మాసం కూడా వచ్చిందండి. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఈ 15 అంటే మనకి రవి బుధుల కాంబినేషన్ 15 నుంచి వచ్చింది కాబట్టి అది వైశాఖ మాసం అవుతుంది. వైశాఖము జ్యేష్ఠ, అధిక జ్యేష్ఠ మాసాలు ఉంటాయి. సో ముఖ్యంగా మనం చేయవలసిన పూజలు ఏంటంటే సూర్య భగవాను యొక్క ఆరాధన. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. అలాగే సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య భగవాన్ చేయడం వల్ల అంటే సూర్య భగవాన్ నమస్కారం పెట్టడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. కాబట్టి ఒక్క నమస్కారం పెట్టడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తుంటాడు. సూర్య భగవానికి ఆదివారం పూట మెత్తటి అన్నపరవాణం, బెల్లంతో వేసి ఉండినటువంటి అన్నపరవాణం నైవేద్యం పెడితే ఆయన చాలా ప్రీతిపాత్రంగా ఉండి చాలా సంతోషించి మీకు అన్ని సర్వశుభాలు అయ్యేది చేస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు గెలవడము, అలాగే కోర్టు కేసుల్లో అటువంటి ప్రాబ్లమ్స్ అంటే వాటిని గెలవడము, కొంతమందికి సంతానం లేకపోతే సంతానం ఉండడము, ఇలాగ అనేక రకాలుగా ఆయన మంచి చేస్తూనే ఉంటాడు. బుధుడు కూడా అంతే. విష్ణువు, ఈయన రవి కూడా సూర్య భగవానుడు విష్ణు కదండి. విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయడం వలన, ఒక్కబొత్తితోటి అంటే గుడి టెంపుల్స్లో ధ్వజస్తంభం దగ్గర ఒక దూరంగా పెట్టడం వలన, గాలి కారిపోకుండా జాగ్రత్త చూసుకోండి, చేయడం వలన చాలా సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆలయాలు సందర్శిస్తే చాలా చాలా మంచిది. అరసవెల్లిలో కానీ తిరుపతిలో కూడా ఉన్నాడండి సూర్య భగవానుడు, చాలా పవర్ఫుల్. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా వెళ్తాను. పద్మావతి అమ్మవారి గారి దగ్గర చెరువు దగ్గర సరస్సు దగ్గర ఉంటాడండి ఆయన, చాలా మంచి పవర్ఫుల్గా ఆయన సందర్శించుకోకుండా రాకండి. తిరుపతి వెళ్తే చాలా పవర్ఫుల్ ఆయన. సో సూర్య భగవాన్ యొక్క పవర్ ఉందంటే మనం పవర్లో ఉంటాం కదండి, అడ్మినిస్ట్రేషన్ పవర్ అంటాం కదా, రాజకీయ రంగంలో కానీ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కానీ ఎక్కడైనా సరే మనగాళ్ళే. వాళ్ళు ఏంటంటే హుందాగా ఉంటారు, వాళ్ళు హుందాగా ఉంటే రాజలక్షణాలతోటి బ్రహ్మాండంగా మంచి వాకింగ్ చేసుకుని బ్రహ్మాండంగా ఉంటారు. సో రవి బుధుల వలన మీకు బుధుడికి సంబంధించిన అమ్మవారి పూజలు, విష్ణు ఆలయాల దర్శనాలు, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి తులసిమాలు సమర్పించడాలు, అలాగే వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనకి మాసంలో కూడా మనకి మల్లెపూలు వస్తుంటాయి, మల్లెపూలతో పూజించిన, మల్లెపూల దండ వేసిన సూర్య భగవాను కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, శుభాలు చేకూరుతూ ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఇలా చేయడం వల్ల రవి బుధులు పూజించడం వల్ల మీ వ్యాపారాల్లోనూ, విద్యలోనూ, భార్యాభర్తలకు అనురాగ బాంధవ్యంలోనూ, అలాగే భార్యాభర్త పెళ్లి కాని వారికి పెళ్లి అవడంలోనూ, సంతానం లేని వారి సంతానం, ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా సూర్య భగవాన్ రవి బుధుల కాంబినేషన్ ఇంపార్టెంటే. సూర్య భగవాన్ని పూజించిన వాడికి ఫేస్లో ముఖంలో తేజస్సు ఉంటుందంటారు సరే, అలా తేజస్సుగా వెలిగిపోతూ ఉంటారు. ఈ విధంగా మీరందరూ కూడా బాగుంటారని రవి బుధుల యొక్క అంటే సూర్య భగవాన్ నారాయణుడు విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, నేను మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఆయనకు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.